ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే మసూదన్ రెడ్డి గారు. ఈరోజు ఉదయాన్నే చూసే ఉంటారు మీరు కొన్ని వార్తలు. గాలివీడు ఎంపీడీఓ పైన ఎంపీపీ సుదర్శన్ రెడ్డి చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి విధానం మనం చూసాం. కట్ చేస్తే ఒక గంట క్రితం 2 గంటల క్రితం కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. అదే ఎంపీపీ, మరి ఎంపీపీ అంటున్నారు, లేదంటే వాళ్ళ అమ్మ ఎవరో ఎంపీపీ, ఇతను రుబాబు చేస్తుంటాడని చెప్పేసి అంటున్నారు. ఆ గొంతు మీద కాలేసి తొక్కిన ఆ పొగరిని అణుచుకుంటూ ఈడ్చుకుంటూ కాలర పట్టుకుని ఈడ్చుకుంటూ పెడుతున్నటువంటి దృశ్యాలు అయితే చాలామందికి కన్నుల పంటగా ఉన్నాయి. ఏంటి వైసీపీ ఇంత ఘోరమైనటువంటి పరాజయం పాలైనా సరే, ఇంతమంది మీద కేసులు పడుతున్నా సరే, ఇంకా ఈ బరి తెగింపు కార్యక్రమాలు ఏంటి? ఏం చూసుకొని ఏమంట చూసుకొని నిన్నగాక మొన్న రోజా చేసినటువంటి కామెంట్లు చూసాం. ఈరోజు ఈ సుదర్శన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు అంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది. ఒక మనిషి మరో మనిషి గొంతు మీద కాలేసి అధికారి మీద కాలేసి తొక్కాడంటే వాడికి ఎంత పొగరు, ఎంత అహంకారం, ఎంత బలుపు అనేది ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. దాంతోపాటుగా రెండో అంశం తీసుకున్నట్టయితే, విచిత్రంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీ వచ్చిన తర్వాత తెలంగాణలో మద్యం ఆదాయం తగ్గుతుందని, మొత్తానికి ఈసారి ఒక 300 కోట్ల వరకు వాళ్ళకి పాపం లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు, కొన్ని అంచనాలు వచ్చాయి. అంటే సరే మద్యం మంచిదా కాదా, నిషేధించాలా ఉంచాలనేది కాసేపు అంశం పక్కన పెట్టినట్టయితే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి మద్యం పాలసీ వల్ల చుట్టుపక్కల 6-7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అసలు కుప్పలు తెప్పలుగా మద్యం వ్యాపారం జరిగిపోయింది. విపరీతంగా డబ్బు పోసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కలకాలం నువ్వే ఉండాలి దేవుడా అని చెప్పేసి చాలామంది జగన్మోహన్ రెడ్డిని కావాలని తెలంగాణ వాళ్ళు కోరుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజుల్లో మనం వార్తలు చూసాం. సో ఈ అంశాన్ని అసలు ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది రెండో టాపిక్గా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ సుదర్శన్ రెడ్డి రుబాబు అరెస్ట్ గురించి ఏం మాట్లాడతారు? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంస్కారవంతంగా ప్రవర్తించాల. కానీ మనం ప్రత్యక్షంగా వాళ్ళ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు ఈ మధ్య. 2029లో మేము వస్తాము అని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. రెండోది, వాళ్ళ కార్యకర్తల్లో నిర్లిప్త ఉంటే, కార్యకర్తలు అనేవాళ్ళు పట్టుగొమ్మ లాంటి వాళ్ళు ఏ పార్టీకైనా, వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళ కుటుంబాలు అత్తలాకుత్తలం చేసే కంటే కూడా నేను అంటుండే పాయింట్ ఏంటంటే, రూల్స్ ఏం చెప్తున్నాయి, పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, అక్కడ ఎంపీపీ ఎవరు, ఎంపీపీ వచ్చి అడిగితే ఇస్తారు. ఆయన కొడుకు ఎంపీపీ కాదు కదా. గతంలో కూడా ఇట్లాగే ఆఫీసులను కొట్టినటువంటి చరిత్ర అతనికి ఉందంట. సరే, ఇప్పుడు నువ్వు కొట్టావు, ఈయన పేరు సుదర్శన్ రెడ్డి, నీకు అంకుశం సినిమా చూపించినోడు కొండారెడ్డి, అంతే కదా. అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎట్ట కొట్టుకుంటూ పోతాడు రాజశేఖర, అట్టా ఆడ ఇంకొక రెడ్డి 4వ సింహం, 4 సింహాల బొమ్మ టోపీ మీద ఉన్నటువంటి కాకి సొక్క ఎలా నీ బలుపుని తీర్చింది. ఇంకా బట్టలోడ తీసి కడ్రాయర్ మీద నడిపించుకొని పోవాల్సింది ఆ కొండారెడ్డి, ఈ సుదర్శన్ రెడ్డి. అప్పుడు ఇంకా ప్రజలు జేజేలు పలికేవాళ్ళు. వాడే బొంటి మీద బట్టలు ఓడదీసి, అంటే ఒక ప్రభుత్వ అధికారి మీద నీ ఇష్టం వచ్చినట్టు తాళమీ లేదని గతంలో అక్కడ మందు పార్టీలు కూడా చేసుకునేవాళ్ళు అంట. అక్కడ అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే దాన్ని పోలీస్ స్టేషన్కి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేస్తే అన్ని సచివాలయాలు, అన్ని గ్రామ పంచాయతీలు, తర్వాత ఎంపీడీఓ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, ఆ తర్వాత మనకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయో అన్ని సీసీ కెమెరాలు పెట్టేసి అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తే వీళ్ళ భోగోతాలు, వీళ్ళ బూతు భోగోతాలు, బూతు పంచాంగాలు కూడా మనం కఠోరమైనటువంటి మాటలు కూడా మాట్లాడారంట. అంటే ఇచ్చలు పెడతాను అంటే, నీది ఒక రాజకీయ పార్టీ అయితే నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటానికి ఎవరు? కాకపోతే ప్రజల రిప్రజెంటేషన్గా పొలిటీషియన్స్ ఉంటారు. అల్టిమేట్గా కార్యనిర్వాహక శాఖ వాళ్ళు పనిచేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భాష ఒకటి ఉంది కదా, వాళ్ళ సపరేట్ లిక్కించుకున్నటువంటి భాష ప్రయోగించడం చాలా దుర్మార్గంగా మీరు చూస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా
వాళ్ళు మాట్లాడేటువంటి లకారం భాష చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది. ఆ తయారు చేసినటువంటి యదవల్ని ముందు పట్టుకుంటే మొత్తం సాప్సక్కంగా అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళ నాయకులు బరిదగించేశారు. జగన్మోహన్ రెడ్డి కోసమా లేకపోతే 6 కోట్ల ఆంధ్రుల కోసమా? అంటే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసుంటే ఈ గతి ఎందుకు పట్టద్ది? అదేమంటే అతి నిజాయితీ అతి మంచితనం అంటుంటాడు కదా వాళ్ళ నాయకుడు. అతి నిజాయితీ అంటే ఇదేనా? అతి మంచితనం అంటే ఇదేనా? అంటే ఒక ప్రభుత్వ అధికారి మీద గతంలో మేము చూసేవాళ్ళం, అగ్రికల్చర్ ఆఫీసర్ల మీద, ఎంఆర్ఓల మీద, ఎండిఓల మీద వాళ్ళ కార్యకర్తలు స్థానికంగా ఇరుచుకుపడారు. పెట్రాబాయి సంతకం అనేవాళ్ళు, నేను మాట్లాడేవాళ్ళు. నేను చూసేవాడిని ప్రత్యక్షంగా మా మండలం హెడ్ క్వార్టర్లో. కానీ మేము ఎప్పుడైనా అధికారుల కాడికి పోతే పొలైట్గా మాట్లాడేవాళ్ళం. అధికారుల దగ్గర ఇప్పుడు కూడా మర్యాద అనేది ఉంటే వాళ్ళు ఎంత పని ఏం చేస్తారు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, వైసీపీ కార్యకర్తలు ఏ గ్రామం నుంచి వచ్చినా సరే వాడు కనీసం ఏబిసిడీలు ఎన్నిరా అని చెప్పమన్నా కూడా చెప్పలేరు. అటువంటి వాళ్ళకి పెట్టరాబాయి సంతకం అనేవాళ్ళు. అట్లా దౌర్జన్యం చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడను గట్టున ఎలా మోస్తుంది కిషోర్ గారు? వాళ్ళ నాయకుడే వాడే భాష మనం చూసాం సిద్ధం సభలో. తర్వాత ముఖ్యమంత్రిగా దిగిపోయినాక కూడా బలుపు తగ్గటంలా. కాబట్టి బెదిరించే ధోరణి చూస్తున్నాం. మేము వస్తాం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పోయేటప్పుడు కూడా ఒక అతను మధుసూదన్ రావు మళ్ళీ మేము వస్తాం అన్నాడు. వాడు వచ్చేది లేదు చచ్చేది లేదనుకో, అది సెకండరీ థింగ్స్. 4 ఏళ్ల తర్వాత చూద్దాం. ఈ 4 ఏళ్ళకి అంతా పులుసు గారిపోద్ది. కానీ అందువల్ల ఏంటంటే ఇటువంటిది ఏదైనా ప్రభుత్వ అధికారుల మీద తప్పు చేస్తుంటే చట్టాలుండయి, కోర్టులుండయి, న్యాయ వ్యవస్థ ఉంది, ఏసీబీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, కంప్లైంట్ చేసుకోవచ్చు. వ్యవస్థలు పనిచేయనప్పుడు మనం మాట్లాడాలి తప్ప రుబాబ్ చేయటం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సందర్శిస్తున్నాడు. ఆ ఆఫీసర్ పరామర్శకు వెళ్తున్నట్టుంది. కాబట్టి ముక్త కంఠంతో అందరు ఖండించాల్సి ఉంది. ఆఫీసర్ ఏదన్నా తప్పు చేసి ఏదన్నా అవినీతికి పాల్పడి ఉంటే ఏసీపీ ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, వాళ్ళకి పట్టించవచ్చు, కోర్టు ద్వారా కూడా శిక్షించవచ్చు. అందువల్ల చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ దౌర్జన్య కాండ మీద తక్షణం హత్యాయత్నం కేసు పెట్టేసి తర్వాత చాలా కఠినంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారుల మీద నువ్వు చేయి చేసుకున్నావంటే, గతంలో నేను మా మండలంలో కూడా ఒక ఎండిఓకి ఎట్నే బలుపు పులుపు తీరిపోయింది. ఆ ఎండిఓ మీద చేయి చేసుకున్న ఆయనకి ఇల్లు వదిలిపెట్టేసి ఎన్ని రోజులు అడ్రస్ లేకుండా తిరిగి దాదాపు 12 ఏళ్ళు నరకం పడ్డారు. ఇప్పుడు వాడొక్కడే కాదు, వాడితో పాటు పోయిన ఆ మోక సైన్యం, ఆ మిడతల దండ ఏదైతే ఉందో, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ సైతాన్ సైన్యం ఏదైతే ఉందో, వాళ్ళు కూడా 20 మంది కూడా, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబారు, ఈ కలికాల కాలకేయుల ముఠ, ఈ కలికాల జగనాసురుడు, ఈ జే గ్యాంగ్ ముఠ మొత్తం 20 కుటుంబాలు బలవుతాయి. 20 కుటుంబాలు ఒకే సెక్షన్లో తెస్తే A1కి ఏదో ఉంటుందో A20 20 మంది దాకా దాడి చేశారని తెలుస్తుంది. ఆ 20 మందికి కూడా తుత్తరా తిమ్మిరే అన్నీ తీరిపోతాయి. కాబట్టి పోలీసుడు పనిచేస్తే ఎట్లా ఉంటుందో, ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, అంకుశం సినిమాలో రామిరెడ్డిని రాజశేఖర్ ఏ విధంగా కొట్టుకుంటా తీసుకెళ్లాడు, ఆ కొండారెడ్డి కూడా ఆడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ వాడు బట్టలోడు తీసి కట్టాయిర మీద ఊరేగిచ్చుంటే బాగుండేది. అందువల్ల నిన్న పుడింగి మాట్లాడాడు. ఆయన కూడా నెల్లూరులో కాకాన గోవర్ధన్ రెడ్డి ఒక ఆయన కూడా బెదిరిస్తా ఉన్నాడు. వాడు తుత్తర కూడా తీరుస్తాం తొందరలోనే. అందువల్ల పుడింగ్ మాటలు స్టేజ్ మీద మాట్లాడతాడు. బట్టలు ఇప్పుతాము, యూనిఫామ్ ఇప్పిస్తాము, సాంబశివరావు అనే సిఐని అన్నాడు. అందువల్ల ఏంటంటే కొంతమంది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ వైసీపీకి సేవ చేసే దొంగలమ్మ కొంతమంది ముఠ కూటమి ప్రభుత్వంలో కూడా ఓకే, కొంతమంది మంత్రులుగా ఎలగబెడతారు, వైసీపీ వాళ్ళకి సాయం చేసేవాళ్ళు, ఆ వైసీపీ పేక్ బ్యాచ్కి సాయం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కూటమి ప్రభుత్వంలో కదా, బ్యాక్ అండ్ హెల్ప్ చేసేవాళ్ళు. అందువల్ల ఏంటంటే విరుసుగు పడితే ఏమవుద్దంటే కొంచెం ఆలోచన చేసుకోవాలా. చట్టాలు చాలా కఠినంగా ఉండే. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ప్రకారం వాళ్ళు తుత్తర తిమ్మిరి తీరిపోద్ది. నాకు తెలిసి అయితే బెయిల్ కూడా ఇవ్వరు జడ్జి గారు. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్, కొంతమంది పరారైపోయారంట. ఎందుకు ఆ కర్మ? ఏమి స్వతంత్రోద్యమం చేసినారని, ఏమీ చేసినారని అంతలా. సహజంగా ఇలాంటి పనులు
సహజంగా మామూలుగా మనం ఎక్కడ చూసినా సరే ఫలానా అధికార పార్టీ ఎమ్మెల్యే మనుషులు, ఫలానా ఎంపీ మనుషులు, ఫలానా మినిస్టర్ గారి మనుషులు, ఫలానా పెద్ద నాయకుడి మనుషులు చేశారు అని అంటే ఒక అర్థం పర్థం అధికారం చూసి ఆ బలుపు చూసి వ్యవస్థలన్నీ మన చేతుల్లో ఉంటాయి అని చెప్పేసి చేశారంటే ఒక అర్థం అనుకోవచ్చు. అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి అసలు మీరు చేసిన అరాచకాలకి ఇంత దారుణంగా మిమ్మల్ని ఓడించారని చెప్పేసి కళ్ళ ముందు కనిపిస్తున్నా, కంచుకోట లాంటి జిల్లా కూడా ఊడ్చుకుపోయినటువంటి చరిత్రని మీరు కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నా, ఇంకా ఇలాంటి పనులు అసలు ఒక అధికారి మెడ మీద గొంతు మీద కాలేసి తొక్కాడు అంటే అది కూడా ప్రతిపక్షంలో ఉండి, ఆఫ్టర్ ఆల్ ఎంపీపీ కొడుక ఎంపీపీయా స్వయంగా ఆ ఎంపీపీ సన్ను అతను సంబంధం కూడా లేదు. అసలు ఏం చూసుకుని సార్ అంతా అంటే ఒక్కటి గుర్తు పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి ఈరుడు చంద్రుడు అని అందరు అనుకుంటున్నారు. నేను మొన్న నీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, వాడి బలుపు వచ్చే డిసెంబర్ 25 నాటికి శ్రీకృష్ణ జన్మస్థానం అని చెప్పా. జగన్మోహన్ రెడ్డి బలుపు పులుపు అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం తీర్చబోతుంది. వీళ్ళు ఎందుకు కింద ఉన్నోళ్ళు బట్టలోడు తీసుకుంటారో నాకు అర్థం కావటంలా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఒక మహోజ్వలమైనటువంటి ఉద్యమానికి రామ్లీలా మైదా వేదికగా చేస్తుంది. దానికి నాంది ఉగాది. ఉగాది అనేది పర్వదినం అనేది మన భారతదేశంలో సంవత్సరాది మన ఉగాది. ఆ రోజు నుంచి చేసేటటువంటి ధర్నా ప్రపంచమంతా కూడా చూస్తుంది. ఆ రోజు ప్రధానమంత్రి, దేశ ప్రధాని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలోకి వస్తాడు. దేశ హోంమంత్రి అమిత్ షా వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు సిబిఐ డైరెక్టర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది దేశ ప్రజలకి. ఆ రోజు ఈడీ డైరెక్టర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు ఎన్ఐ కోర్టు జడ్జిలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సిబిఐ కోర్టు జడ్జిలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజాప్రాతినిధ్యం కోర్టులు జడ్జిలు సమాధానం చెప్పాల. అల్టిమేట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశానికి క్షమాపణ చెప్పే రోజు కూడా వస్తుంది. అందువల్ల ఈరోజు రేపు జరగబోయేటటువంటి చలో ఢిల్లీ అగెనిస్ట్ కరప్షన్, దీంట్లో మొట్టమొదట కేసు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో జడ్జిమెంట్ వచ్చిన దాకా ఢిల్లీని వదిలే పనే లేదు. ఇది ఒక మహోజ్వలమైనటువంటి ఉద్యమానికి నాంది పలికారు స్టూడెంట్స్. కాబట్టి ఆ రోజు దేశ ప్రధాని తప్పించుకోలేడు, దేశ హోంమంత్రి తప్పించుకోలేరు, దేశ ఇత్తన మంత్రి తప్పించుకోలేరు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పించుకోలేరు, సిబిఐ డైరెక్టర్ తప్పించుకోలేడు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్పించుకోలేరు, సిబిఐ కోర్టు జడ్జీలు తప్పించుకోలేరు. అల్టిమేట్ గా ఈ మెడ ఉచ్చు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం పవర్ ఉంది. కాబట్టి ఆయన్ని జాతీయ జెండా మొవ్వన్నెల జెండా ఎందుకు జడ్జిమెంట్ రాదో మొవ్వన్నెల జెండా చేత పట్టుకొని నల్ల రిబ్బన్లు కట్టుకొని అందరి నిరసన ఉద్యమంలో తగలబడిపోతుండవు జగన్మోహన్ రెడ్డి. కన్వెక్షన్ పడిపోద్ది, ఇంకా జైలు బతుకు అయిపోద్ది. ఈ లెవెన్ రెడ్డి ఇంకా బెయిల్ రెడ్డి కాదు, జైలు రెడ్డిగా మిగిలిపోతున్నాడు. ఎందుకురా ఆవేశపడిపోతున్నారు? ఒక్కడి కోసం, దేశం కోసం పోరాడండి, రాష్ట్రం కోసం పోరాడండి. ఒక్కడి కోసమా 6 కోట్ల సీమాంధ్ర ప్రజల కోసం? వాళ్ళే తెలుసుకోవాలి. అదేం వీరుడు కాదు, స్వతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అంతకన్నా కాదు, గజ దొంగల కుటుంబం అది. వాడెంబడబడి తిరిగేటోళ్ళు ఇంకెంత గజ దొంగలో అర్థం చేసుకోవచ్చు. రైట్. మనం రెండో టాపిక్ చూసినట్లయితే విచిత్రమైనటువంటి అంశం, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ వల్ల ఆదాయం తగ్గుతుందట. ముఖ్యంగా 6 జిల్లాలు 7 జిల్లాలో సరిహద్దున ఉన్నటువంటి జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోందని, ఈసారి వాళ్ళు అనుకున్న టార్గెట్లో 300 కోట్లు ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సరే, మద్యపానం అది ఎంత హానికరం, ఎంత దారుణం అనేది మనం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ప్రభుత్వాలకు అదే మెయిన్ ఆదాయ వనరై కూర్చున్నటువంటి నేపథ్యంలో దాన్ని అడ్డం పెట్టుకుని కూడా స్కాములు చేసేటటువంటి వాళ్ళు, దాన్ని అడ్డం పెట్టుకుని కూడా ప్రజల ప్రాణాలతో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి, జే బ్రాండ్లు వంటివి తీసుకొచ్చి ఆడుకునే దుర్మార్గాన్ని మనం గతంలో చూసాం. కాబట్టి అంటే అసలు ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేననేది మద్యపాన ఉద్యమానికి నాంది పలికింది మా సొంత మండలం, నా స్వగ్రామ మండలం. అప్పుడు నేను 10th క్లాస్ చదువుకుంటున్న టైంలో ప్రజాకవి గద్దరన్నను తీసుకొచ్చి కూడా మేము మా హై స్కూల్లో మేము పోరాటాలు చేసినట్టు.
దానికి నాంది పలికిన మండలం మా సొంత మండలం సింహపూరి జిల్లాలో. లేస్తే మధు సార్ సింహపూరి జిల్లా అంటారు. అదే నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలంలో మేమే దానికి అధ్యులం. కాబట్టి అప్పట్లో డాక్టర్ అంకయ్య గారు, ప్రజా వైద్యుడైనటువంటి డాక్టర్ అంకయ్య గారు, ఆయన నేతృత్వంలో జరిగినటువంటి ఉద్యమం మహోజ్వలితమై ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేయక తప్పని పరిస్థితి కల్పించింది. మేము తర్వాత కాలక్రమేణా మళ్ళీ మద్య నియంత్రణ, మద్యపాన నిషేధం ఎత్తేసి మళ్ళీ తెచ్చారు ప్రభుత్వాలు. కాబట్టి అది ఒక దరిద్రమని మాత్రం నేను చెప్పాను. మద్యపాన నిషేధానికి ఊపిరిలూది ఆ ఉద్యమం రేకెత్తించిన జిల్లా మీదే, మా మండలమే, మీ మండలం, మా సొంత మండలం, మా కలిగిరి మండలం ఉదయగిరి నియోజకవర్గంలో ఉండేది మా మండలం. మా మామగారే, మా సొంత మా మామగారే ఆయన. అదే జిల్లా నుంచి మద్యంలో గొప్పగా ఎదిగినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంటే మా జిల్లాలో కాదులేండి, వాళ్ళు ప్రకాశం జిల్లా పోయి గెలుస్తారు, మా జిల్లాలో పోటీ అయ్యాలి ఆయన. నువ్వు చెప్పేది మాగుంట వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఎందుకు చల్లకొచ్చి ముంత దాయకూడదు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి గురించి. నేననేది మద్యం తాగి అసలు వాళ్ళ వ్యాపారంలోకి రావడానికి దాని బిహైండ్ ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు విజయ్ మాల్యా వాళ్ళ అబ్బుండడు కదా ఇటల మాల్యా, ప్రజలు తెలుసుకునేవ్వండి, చెప్తా స్టోరీ. విఠల మాల్యా గారు ఈ బ్లాక్ మనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందంట ఇందిరాగాంధీ పీరియడ్లో. అప్పుడు జనతా ప్రభుత్వంలో భారతదేశ వ్యాప్తంగా నీకేం జరిగిందంటే మద్య నిషేధం జరిగింది ఒకసారి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, జనతా ప్రభుత్వంలో మద్య నిషేధం జరిగింది భారతదేశం అంతా. అప్పుడు ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా భారతదేశం అంతా బంద్ అయిపోతే ఇది ఆపేది కాదు పొయ్యేది కాదని చెప్పి విజయ్ మాల్యా వాడు అబ్బా విఠల మాల్యా ఈ రూపాయికి పావలా చిక్కినాయి అంట. ఈ సిక్ అయిన డిస్టిలరీస్ అన్నీ కొనడంట. మీకు యునైటెడ్ స్పిరిట్స్ ఉంది కదా, కొన్నప్పుడు మళ్ళీ మద్యపాన నియంత్రణ ఎత్తేసిన, మద్య నిషేధం ఎత్తేసిన తర్వాత భారతదేశం ఎంతంగా కొన్ని వేల కోట్లు వచ్చి పడినాయి అంట విఠల మాల్యా. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే ఇందిరాగాంధీ పీరియడ్లో 2 లారీలు పంపించిందంట. ఈ ప్లాస్టిక్ సంచుల్లో డబ్బు గుట్టేసి దాని లోపల స్పిరిట్ పోసి స్పిరిట్ దశలో నెల్లూరు పంపించాడంట. అప్పుడు మీకు మాగుంట రాఘవరెడ్డి అని ఉంటాడు, మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ అన్న మాగంట సుబ్బరామరెడ్డి, వాళ్ళ అన్న పేరు మాగంట సుబ్బరామరెడ్డి, సుబ్బరామరెడ్డి వాళ్ళ అబ్బ పేరు మాగంట రాఘవరెడ్డి. అర్థమైందా? ఆయన రాఘవ కాంప్లెక్స్ అని ఉంటుంది, 9 థియేటర్లు కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే 2 లారీలు పంపించిందంట. రెడ్డి గారు ఈ లారీలు కొంచెం భద్రం చేయండి అంటే. అప్పుడు చెరుకు అధికంగా పండేది. మాకు ఒక షుగర్ ప్లాంట్ ఉండేది నెల్లూరు అనుకొని కోవూరు అని ఉంటుంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. అంటే గోదావరి జిల్లాలో కోవూరు ఒకటే కాదు, ఇక్కడ కోవూరు ఉంటుంది, కోవూరు కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇప్పుడు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన చెరుకు తోటల్లో పెట్టేసి ఆ లారీలను అట్నే పెట్టిందంట. అప్పుడు కొబ్బరి చెట్లు, మనకి గట్లమ్మిడి టెంకాయ చెట్లు, తాడి చెట్లు ఇట్లా చెరుకుంటే చెరుకుతో దాపిట్టిండంట. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత అవును ఫోన్ చేసిందంట మాగంట రాఘవరెడ్డికి, ఏమండి రెడ్డి గారు నేను పంపించిన ట్యాంకర్లు ఏం చేసినావు అని అడిగిందంట. నువ్వు ఎట్ట పంపించినావు అట్నే ఉండయి అన్నాడంట. అంటే దొంగలను ఎలా కాపాడుకుంటున్నారో చెప్తున్నా నీకు స్టోరీ, తెలుసుకోవాలి. ఈ స్టోరీ ప్రజల్లోకి కూడా పోవాలి, నిజాలు నిక్కచ్చిగా పోవాలి. అవునా, దాంట్లో ఏముందో నీకు తెలుసా? రాఘవరెడ్డి గారు ఏ ఉంటే నాకు ఎందుకండి, నువ్వు పంపించినావు నేను దాపెట్టినాను అన్నాడంట. ఆ 2 ట్యాంకర్లు ఉండేదే డబ్బు అన్నాడంట. అప్పుడు అనుకున్నాడంట విఠల మాల్యా, రెడ్డి గారిని నమ్మొచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా డాన్ మాగుంట రాఘవరెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన ఆధ్వర్యంలో జరిగేది లిక్కర్ వ్యాపారం అంతా. అసలు స్టోరీ అది, అట్టొచ్చారు వాళ్ళ లిక్కర్ వ్యాపారంలోకి. అది నిజం. మాగంటి రాఘవరెడ్డి తర్వాత మాగంటి సుబ్బరామరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి శ్రీపెరుంబుదూరులో టికెట్ అనౌన్స్ చేసి బెంగళూరులో శ్రీపెరుంబూరులో బాంబ్ బ్లాస్ట్లో రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు. ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు రాజకీయాల్లోకి కాంగ్రెస్ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి. ఆ లెక్క వ్యాపారం చేసినోడు ఒక్కడు కూడా సొంతంగా బతికిన చరిత్ర లేదు కిషోర్ గారు. వాళ్ళ పిల్లోడు మన ఈ మధ్య మాగుంట సుబ్బరామరెడ్డి కొడుకు కూడా చనిపోయిండు, తెలుసా నీకు?
చీ పాడు అని చెప్పి ఆయన దాన ధర్మాలు చేసాగిండు. ఆయన సంపాదించిన పాపిస్టు సొమ్మంతా మాగుంట చారిటబుల్ ట్రస్ట్ పెట్టి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అడిగినోడికి అడిగినట్టు ఇచ్చి దానం చేసిండు. ఒక్క కొడుకుంటే పిచ్చోడు, వాడి మేడ మీద కత్తి పెట్టి ఈడు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, ఎంపీ టికెట్ రాజశేఖర రెడ్డి కాడ. ఆ పిచ్చోడు నేను చంపేస్తాను, నాకు టికెట్ ఇప్పిపోతానండి. అట్టా కాంగ్రెస్ ఎంపీ అయింది మాగుంట శ్రీనివాసరెడ్డి. నీకు అర్థమైందా స్టోరీయా? ఆ తర్వాత అటుబడిండు ఇటుబడిండు, అటుబడిండు ఇటుబడిండు, పెద్ద మనిషి ముసుగేసుకొని ఎలగబెడతా ఉండు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఆ మందు తాగేవాడు గుడి సెట్ ఉంటుంది, వాడు సైకిల్ కూడా ఉండదు. వీడికేం బెంజ్ కార్లు, ఫ్లైట్లు, పెద్ద పెద్ద బంగ్లాలు. లిక్కర్ తయారు చేసేవాడికేం పెద్ద పెద్ద బంగ్లాలు, బెంజ్ కార్లు, స్పెషల్ ఫ్లైట్లు ఉంటాయి. లిక్కర్ తాగేవాడు బతుకేమో పూరి గుడిసిల్లో, టాటాక్ గుడిసెల్లో వాడు బతుకుంటుంది. రిక్షా నడుపుకుంటా, మూట్ల మోసుకుంటా, వాడి సంపద దొబ్బేసి వీళ్ళు మళ్ళీ పెద్ద మనుషులు మరి, భారత పార్లమెంట్లో ఎంపీలు మరి. అందువల్ల నేను అంటుండేది అది ఒక చండాలం. అసలు ప్రభుత్వాలు లిక్కర్ బ్యాన్ చేసి నేను మంచి సలహా ఇస్తా. ఇంటికి ఒక వేప చెట్టు ఉంటే ఆరోగ్యం, ఇంటికి ఒక ఇప్ప చెట్టు ఇచ్చేయండి. సాంఘిక అటవీ శాఖ ఉంటుంది కదా, ఇప్ప చెట్లు పెంచి ఆ ఇప్ప శుభ్రంగా ఇప్ప పువ్వు పప్పులో వేసుకుంటే ఆ ఒళ్ళు నొప్పులు పోతాయి. ఓరక ఇప్ప గవలు కందిపప్పు, పెసరపప్పు చేసుకున్నప్పుడు ఆ ఒళ్ళు పనిచేసి శ్రామిక వర్గం ఏం చేస్తుంది అంటే పనిచేసి ఆ ఒళ్ళు నొప్పులు పోగొట్టుకోవటానికే కదా. ఆ ఇప్ప గవలు మనం ఒక 10 కేజీలు 15 కేజీలు ఇంటికి సప్లై చేసి పప్పు చేసినప్పుడు, సాంబార్ చేసినప్పుడు దాంట్లో వేసుకొని తినండి, బాడీ పెయిన్స్ పోతే, బ్లడ్ ప్రెషర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సింపుల్ సొల్యూషన్ చెప్పా. ఇది ఒక దరిద్రం. శ్రామికుడ పేదల రక్తాన్ని దాగి ఆ డబ్బులతో మళ్ళీ వాడి ఆరోగ్యం చెరిపేసి మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు. వాడి ఆరోగ్యం చెడగొట్టేది ప్రభుత్వాలే. ఓ తాగమని చెప్పేదే ఎక్సైజ్ శాఖ, తాగినాక ఊదమని చెప్పేదే పోలీస్ శాఖ, వాడు ఊదిన తర్వాత రారమ్మని పిలిచేది జైలు శాఖ. అర్థమవుతుందా? అంటే వాడు డబ్బులు ఇచ్చుకొని జైల్లో పాటం, వాడు సొమ్ములీళ్ళ తింటా, మళ్ళీ సంక్షేమ పథకాలు ఈ మగోళ్ళు ఏదో కట్టబెట్టినట్టు. నీకు ప్రతి గడిచిన 5 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగుబోతులు ఇచ్చిన డబ్బు 92,000 కోట్లు. రికార్డు. తాగుబోతులు ఇచ్చిన డబ్బు. ఆ బ్రాండ్ ఉంటే బొత్స సత్యనారాయణ సత్య డిస్టిలరీస్ రాష్ట్ర మంత్రి, తర్వాత అదాన్ డిస్టిలరీస్, మళ్ళీ మీరు అనుకుంటారు మా అదాన్ టీవీ అని, అదాన్ డిస్టిలరీస్ జగన్ ఈడీ సిబిఐ కేసులు ఏటుగా ఉన్నాడు కదా వాడిది. తర్వాత ఎస్పీవై రెడ్డి అల్లుళ్ళు బెదిరించి, ఆయన చనిపోయాడు పెద్ద ఆయన నంద్యాల ఎంపీ, వాళ్ళ అల్లుళ్ళు బెదిరించి ఎస్పీవై ఆగ్రో దాన్ని ఏం చేశారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం జే గ్యాంగ్ ఈ ఎంత కన్వర్షన్ కరప్షన్ కంటామినేట్ రెడ్లు అందరూ కలిసి బొత్స సత్యనారాయణ కలిసి నాకేసిర్లా. అది ఎవరికి తెలియని చరిత్ర. కాబట్టి నేను అంటుండేది ఏంది, ఆ మద్యపానానికి నేనైతే పూర్తిగా వ్యతిరేకం. కిషోర్ గారు ఖచ్చితంగా మనం మద్యపానానికి వ్యతిరేకంగానే మాట్లాడాలి. నేను అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా విచిత్రమైన పరిస్థితి ఆ రోజుల్లో కూడా మీరు చూసాం. ఎందుకంటే మాది కూడా ఇంచుమించు బోర్డర్ గ్రామమే. బోర్డర్ దాటి అవతలకి వెళితే, తెలంగాణలో అవతలకి వెళ్తే, ఈ బోర్డర్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో చెక్ పోస్టులు పెట్టాడు. అది కూడా కొనాలి కాదు చెక్ పోస్టుల పేరుతోటి అక్కడ స్టాఫ్ ని పెట్టేసి మొత్తానికి నియంత్రణ పేరుతో చేసే ప్రయత్నం చేస్తే, అసలు వాళ్ళ ఎదురుగానే బోర్డర్ అవతల ఓ పాకేసేసి బాబు వచ్చి మా దగ్గర తాగేయండి, మీ దగ్గర అంతా కల్తీ మధ్య తండోపతండాలుగా వెళ్ళిపోయి వాళ్ళ ఆదాయాన్ని పెంచారు. కర్నూలు జిల్లా ఉంది కదా, కర్నూలు జిల్లా కృష్ణా నది అడ్డం కదా, అక్కబారికి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లెక్కర్ షాపులు, ఒరిజినల్ లెక్కర్ షాపులు పెట్టి బండ్లు వేసుకుని వచ్చి తాగిపోయేవాళ్ళు. అట్ట ఆదాయం పెరిగింది. మీకు ఇప్పుడు వచ్చిన పల్నాడు జిల్లా, ఇప్పుడు ఏదైతే పల్నాడు ప్రాంతం ఉందో అక్కడ నాగార్జున సాగర్ లో పుట్టీలు తిరుగుతుంటాయి అటు ఇటు. పుట్టి అంటారు, ఎదురు బొంగుతో చుట్టూ తయారు చేసిన పుట్టిల్లో తెలంగాణ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయేది నాగార్జున సాగర్ డ్యామ్ లో గుండా. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు 100 కోట్లు సంపాదించుకున్నారు. ఎక్కడైతే కృష్ణానది బెల్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కృష్ణానది పరివాహ ప్రాంతం, తుంగభద్ర పరివాహ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఈ పుట్టీలు గుండా తెలంగాణ నుంచి ఒరిజినల్ మద్యం పోయి డబల్ రేట్లు కమ్ముకొని 100 కోట్లు నాకేసిన మాట వాస్తవం. కర్ణాటకలో కూడా అంతే. కర్ణాటక మద్యం ప్రతిసారి పట్టుబడేది కదా. కర్ణాటకలో నేను అదే చెప్పాను కదా, తుంగభద్ర ఉపనది కదా, నీకు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ తుంగభద్ర, దేనికి మన కృష్ణా నదికి.
కాబట్టి దాని బార్డర్లో ఉన్న ఆ పక్కన్న మంత్రాలయం, ఆ పక్కన్న ఆదోని, అటు పక్కన్న గుంతకల్లు, ఆ పక్కన్న గుత్తి, అదంతా వాళ్ళ నాకేశారు. అంటే బోర్డర్లు చుట్టూ ఉన్నవాళ్ళు. అట్ట ఆదాయం నెంబర్ 1 ఆదాయం వచ్చింది కదా, అంటే అల్పాదాయం అంటారు దీన్ని. తర్వాత ఇసుక ట్రక్కుల్లో పెట్టి దేశం. నీకు తెలుసా ఇసుక బెంగళూరు ఎట్టపోయిందా, ఇసుక తమిళనాడు ఎట్టపోయిందా, ఇసుక తెలంగాణ ఎట్టొచ్చిందా? ఇసుక వ్యానుల్లో బాక్సులు కేసులు. అట్లా ఏంటంటే అది జరగటం అనేది మంచిది కాదు. నేను అనేది ఒక్క గుర్తుపెట్టుకో, తాడేపల్లి ప్యాలెస్కి క్వార్టర్కి 50 రూపాయలు పోయేది నిన్న. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, ఏసీబీ సిఐడి అన్ని డిస్టిలరీలో లెగ్జర్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, లెగ్జర్ బుక్ తీస్తే బయటకు వచ్చింది. వీళ్ళు 220 రూపాయలు అమ్మిన దాన్ని 170 రూపాయలు కన్సాలిడేట్ ఫండ్లోకి వచ్చింది. మిగతా 50 రూపాయలు యాడికి పోయిందంటే తాడేపల్లి కొంపపోయింది. ఇప్పుడు మీరు ఇండియన్ స్టాటిస్టిక్స్ లిక్కర్ కన్జంప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియాలోకి పోండి. లిక్కర్ కన్జంప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియాలోకి పోతే 35 లక్షల మంది తాగుబోతులు ఉన్నారంట. ఎంతమంది? 35 లక్షల మంది తాగుబోతులు ఉన్నారంట. అంటే 35 లక్షల నెలకి 35 లక్షలు అంటే ఓవరాల్ ఇండియా మొత్తం మీద కాదండి, ఆంధ్రప్రదేశ్ లో. ఓకే నేను చెప్పిన దాంట్లో పోండి. లిక్కర్ ఇప్పుడు ఐఎస్ఎస్ అని ఒకటి ఉంటది. మన అందరూ ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చూస్తారు తప్ప ఐఎస్ఎస్ అని ఒక సంస్థ ఉంటది, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా. చిన్నపిల్లలు 0 నుంచి 3 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఎంత, భూములు ఎన్ని, వాటర్ మొత్తం ఉంటుంది డేటా దాంట్లో. 35 లక్షల మంది తాగుబోతులు ఉన్నారంట. ఈ తాగుబోతులు ఉన్నప్పుడు 35 లక్షలు ఇంటూ ఎంత లెక్కేసుకోండి, 5 కొట్టండి దాని పక్కన. 35 లక్షల మంది తాగుబోతులు ఇంటూ 5 కొట్టుకోండి శుభ్రంగా. దానికి నేను సింపుల్ మొన్నే చెప్పా క్యాలిక్యులేషన్. 60 ఇంటూ 30 ఇంటూ 5, 6 5 6 3 18, 18 5 90. అంటే 90,000 రూపాయలు ఒక తాగుబోతుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి లంచం. 6 3 5 ఇదేం లెక్క సార్ అంటారు. 60 నెలలు 5 సంవత్సరాలు, నెలకు 30 రోజులు, క్వార్టర్కి 50 రూపాయలు. అప్పుడు 6 3 5, 6 3 18, 18 5 90. ఇప్పుడు ఇక్కడ 60 నెలల్లో ఒక 0 ఉందా, తర్వాత 30 నెలల్లో ఒక 0 ఉందా, 50 రూపాయలకి కూడా 0, 3 సున్నాలు పెట్టండి, అప్పుడు 90,000 కాల. అంటే ఒక తాగుబోతుడు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా ఇచ్చిన లంచం ఎంత? వాడు మందు తాగాలంటే 90,000. అంటే కన్సాలిడేట్మెంట్ పండుగ పోయింది సపరేట్. అంటే ఈ 9 ఇంటూ 35 అయింది. ఇప్పుడు 9 ఇంటూ 35 అయింది అబ్బా. ఇంకెంత డబ్బు లెక్కేసుకోండి. ఆ 5 సున్నాలు ఈ పక్కన 4 సున్నాలు, 9 సున్నాలు వచ్చి పక్కన పడతాయి. అర్థమైందా? 31,500 కోట్ల రూపాయలు లంచం రూపంలో తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తాగుబోతులు కాడ. ఇది ఆ డబ్బు ఎక్కడికి పోయిందంటే కాకినాడ బియ్యం బస్తాల్లో పెట్టి ఆఫ్రికాకి ఏ రూపంలో ధరలిచ్చారు. కాకినాడ బొట్టు కొట్టేసింది, అందుకే కదా. బియ్యమే పోయిందా, డబ్బే పోయిందా? ఇండియన్ కరెన్సీ కూడా దేశ సరిహద్దులు దాటి ఆఫ్రికాలో దాపిట్టారా? ఇది కూడా లెక్కేసుకోవాలా? మీరు సింపుల్ గా లెక్కేసుకోండి. నేను చెప్పిన ఈ లెక్క 35 ఇంటూ 9 కొడితే 9 3 27, 9 5 45. అప్పటికి ఎంత అయింది? 31,500 ఇలా 31,500 కోట్ల రూపాయలు ఓన్లీ మనీ లెక్కర్ లంచం. అదే లెక్కర్ వేరు, నువ్వు చెప్పే కథ వేరు. మళ్ళీ కాదు నేను అనేది ఇది లంచం డబ్బులు ఓన్లీ లెక్కర్ మీదే, ఓన్లీ లెక్కర్ మీద. ఇసుకని అదని ఇదని ఇక ఆ చరిత్ర అది చాలా చాట భారతం అంటుంది. నేను ఈ మాట అంటే ఒరే మధుసూదన్ రెడ్డి అంటారు నన్ను. అందువల్ల ఏంటంటే అసలైన కల్తీ రెడ్డి, అసలైన లెవెన్ రెడ్డి ఊడు. అసలైన కల్తీ రెడ్డి, అసలైన లివర్లన్నీ చెడిపోయినాయి, కిడ్నీలన్నీ చెడిపోయినాయి. అది తేలాలి కదా. అందుకే నేను చెప్తా, ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పిన ముందు వాళ్ళ ఆరోగ్యం హాస్పిటల్లో తీసుకుపోయి ప్రతి లిక్కర్ కన్సంప్షన్ తాగేవాడు. మంగళగిరి ఎయిమ్స్ లో గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఎయిమ్స్ స్టార్ట్ అవ్వడానికి కొంత ఆలస్యమైంది అనుకోండి. మరి రీసెంట్ 1-2 సంవత్సరాల లెక్కలు తీస్తే ఎయిమ్స్ లోకి వచ్చేటటువంటి పేషెంట్స్ లో లివర్ చెడిపోయి, లెక్కర్ వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఇతర జబ్బులు వచ్చిన వాళ్ళ సంఖ్య అధికంగా ఉందంట. కిడ్నీలు, లివర్ ఈ 2 చెడిపోయి
వందల మంది బలి అయిపోయినారు. కాని రాకుండా ఒక రకంగా రాజ్యం చేసిన హత్యలు అన్నది చోటని చాలా మంది ఆడపిల్లల మంగళసూత్రాలు చెడిపోయినాయి, ఆస్తులు కోల్పోవడం జరిగింది. అందువల్ల హృదయ విదారమైన సంఘటన. నేను చెప్తల్లా, ఇప్పుడు అటువంటి పని చేయటం వల్ల సామాన్య మరణం రాదు, ఎవడికైనా సరే పురుగులు బట్టి చేస్తాడు. ఎవడైనా సరే నేను చెప్తలా, పురుగులు బట్టి చేస్తాడు. వాడు వంశం కూడా నిర్వంశం అయిపోద్ది. అర్థమవుతుందా? వాడు వంశం కూడా ఉండదు, వాడు వంశం కూడా నిర్వంశం అయిపోద్ది. దుర్మార్గమైనటువంటి పని. నేను చెప్పిందే కరెక్ట్ సొల్యూషను. ఇంటికి ఒక ఇప్ప చెట్టు, ఇంటికి ఒక వేప చెట్టు, ఇంటికి ఒక ఉసిరి చెట్టు ఇవ్వండి రా బాబు. ఆ ఇప్ప పువ్వు వేసుకొని తింటారు, ఒళ్ళు నొప్పులు పోతాయి. ప్రజల్ని తాగుడికి బానిస చేసేసి, గంజాయికి బానిసం చేసి, మత్తుకు మారక ద్రవ్యాలకు బానిసం చేసి, ఆ చలిమంటలో మనం సింహాసనం మీద కూర్చొని పరిపాలించటం అనేది నాకైతే నచ్చటం లేదు కిషోర్ గారు. ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, లెక్కల మీద ప్రభుత్వాలు నడవటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఎవరు చేసినా సరే లెక్కర్ని తక్షణం బ్యాన్ చేసేసి, ఇప్పుడు సహజసిద్ధమైన కళ్ళు ఆరోగ్యం, ఈత కళ్ళు ఉంది, తాటి కళ్ళు ఉంది, ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో గౌడ్ కమ్యూనిటీకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. వాటిని ప్రోత్సహించడంలో తప్పు లేదు. కానీ ఎవడెవడో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు దోచుకొని, అదే నేను చెప్పాను కదా, లిక్కర్ తాగినోడికి సైకిలు, పూరు గుడిస, అప్పులు, ఈఎంఐలు. ఆ లిక్కర్ తయారు చేసేడేవో స్పెషల్ ఫ్లైట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద మనుషులు ముసుగేసుకొని భారత పార్లమెంట్లో లోక్సభ సభ్యులు. ఇది మన దేశం చేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యం, మన కర్మ. అటువంటి వాళ్ళని ఎన్నుకోవటం, అటువంటి వాళ్ళకి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వటం కూడా దుర్మార్గం. అని లెక్కర వ్యాపారం చేసే వాళ్ళకి టికెట్లు ఇవ్వటం, తిరుమల దేవస్థానానికి సంబంధించిన చైర్మన్లు చేయటం. అందువల్ల ఏంటంటే ఇది ప్రజాస్వామ్యంలో నా దృష్టిలో అప్రజాస్వామికవాదుల్ని పెద్ద మనుషులుగా తయారు చేసింది. మనం ఓటు అనే ఆయుధం ఇచ్చారు కదా, ఓటు అనే ఆయుధంతో ఎన్నుకున్న మంద కూడా తప్పే, ప్రజలది కూడా. లెక్కర వ్యాపారస్తుల్ని ఎన్నుకున్నందుకు మన చెప్పు తీసుకొని మనం కొట్టుకోవాలి తప్ప ఇంకేమంటాం. లెక్కర వ్యాపారం చేస్తున్నాను అందరికి తెలుసుగా, ఓటు ఎందుకు వేసారో ప్రజల. అందువల్ల ఏంటంటే వాళ్ళ మళ్ళీ రాజ్యసభకు సెలెక్ట్ చేయటం రాజకీయ పార్టీలు తప్పిదను. అందువల్ల మీరు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఒకటి చెప్పను మర్చిపోతాను ప్రజలకి. డైరెక్ట్ ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకునే విధంగా, డైరెక్ట్ ప్రజలు ప్రధానమంత్రిని ఎన్నుకునే విధంగా, డైరెక్ట్ ప్రజలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునే విధంగా, డైరెక్ట్ కాగ్ని ఎన్నుకునే విధంగా, డైరెక్ట్ యూజీసీ చైర్మన్ ఎన్నుకుండా, డైరెక్ట్ త్రివిధ దళాల అధిపతికి ఎన్నుకునే విధంగా అమెరికాలో నామినేషన్లు అల్లే జరుగుతాయి. లోక్సభ స్పీకర్ని డైరెక్ట్గా ఎన్నుకుంటారు, రాజ్యసభ స్పీకర్ని డైరెక్ట్గా ఎన్నుకునే విధానం, తర్వాత లోక్సభ మన అసెంబ్లీ స్పీకర్ని డైరెక్టర్గా ఎన్నుకునే విధానం ఉన్నప్పుడు అట్లా ఒక 6-7 ఓట్లు వేయాల. ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు, ముఖ్యమంత్రికి ఒక ఓటు, తర్వాత కాగ్ సిఏజీకి ఒక ఓటు, తర్వాత మనకి సిబిఐ ఉంది కదా, సిబిఐ డైరెక్టర్కి ఒక ఓటు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటర్కి ఒక ఓటు, యూజీసీకి ఒక ఓటు, సుప్రీంకోర్టు జడ్జికి ఒక ఓటు, హైకోర్టు ఒక జడ్జికి ఒక ఓటు. అట్లా నీకు 10 ఓట్లు ఉంటాయి. అమెరికా ఎలక్షన్ చూడండి, అంత లాంగ్ ప్రాసెస్లో ఎలక్షన్ ఎందుకు జరగద్దు అంటారా? నిజమైన ప్రజాస్వామ్యం అక్కడ ఉంటుంది. వాడిని తీసేసేదానికి ఉండదు ఊరికి పవరు. గవర్నర్కి ఒక ఓటు, అట్లా 10 ఓట్లు వేయాల. వీళ్ళు ఎన్నుకునేదేంటి అంటే వాళ్ళ కింద బానిసలుగా బతుకుతారు. వీళ్ళు ఎన్నుకుంటే ఏమవుద్ది? పని చేయలేరు కదా. అందువల్ల ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా జడ్జి చదువు కంప్లీట్ అయిన వాళ్ళు నామినేషన్ వేయాలి, వాడికి ఒక ఓటు. అట్లా ఎన్నుకొని ప్రజాస్వామ్య సిస్టాన్ని మార్పులు చేస్తే ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందద్ది. తర్వాత ఏంటంటే ఈ అవినీతి పరుల గుండుల్లో కూడా రైళ్లు పరిగెత్తుతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రుల కింద, ప్రధానమంత్రుల కింద గులాంగిరి చేసే వాళ్ళకే మనం ఎన్నుకొని మనం చేసుకొని ఇంక ఇది ప్రజాస్వామ్యం అంటే నేనైతే నమ్మను. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఏకస్వామ్యం. ఇద్దరే మంత్రులు దేశంలో, దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళంతా డమ్మీలు.